టేస్టీ టేస్టీ చేపల కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చేపల పులుసు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేస్తాను. ఏదో నాకు అంత చేయరాకపోయినా కానీ నాకు చేయొచ్చే విధంగా అయితే చేస్తాను. మామిడికాయతో చేస్తా. చూడండి ఎలా చేయడమో. చేపలు అయితే నేను ముందుగానే కడిగిన. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేస్తున్నా. అలాగే కొంచెం ఉప్పు, ఒక స్పూను కారపొడి, 2 స్పూన్లు. ఇప్పుడు ఇదంతా మనకు మంచిగా ముక్కలకు పట్టేటట్టు, ఈ కారం ఉప్పు పసుపు అనేది పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ముక్కలు అయితే కలిపిన మంచిగా. దానిలోకి 2 ఉల్లిగడ్డలు, ఒక మామిడికాయ. ఈ మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదు, అందుకే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్క పెట్టేస్తా. ఇప్పుడు మామిడికాయ అయితే చిక్కు తీస్తున్నా. చిక్కు తీసుకొని మంచిగా కట్ చేసుకొని పక్క పెట్టేస్తా. అలాగే 2 ఉల్లిగడ్డలు కూడా కడిగేసి ఇక్కడ పెట్టేస్తా. ఉల్లిగడ్డ మామిడికాయలు అయితే కోసి పక్క పెట్టేసిన. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు అవైతే వేయించుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు అనేది స్పూన్ అరేస్తున్నా, ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా. జీలకర్ర 1 స్పూన్. ఇది కొంచెం పండు దూరగా వేయించుకొని పొడి అయితే చేసుకోవాలి. ఇలా దూరగా అయితే వేగాయి, వీటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టిన. చేపల కూరలో ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల కూర అనేది మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మెంతులు వేసిన. మెంతులు అనేది మనకు కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ అయితే మనకు మంచిగా వేగాలి. ఉల్లిగడ్డ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ అనేది మనకు తొందరగా ఉడుకుతుంది. ఉల్లిగడ్డ అయితే మనకు దూరగా వేగింది. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన వేదాకా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కుకింగ్ వీడియోలు ఎలా కావాలని మీకు కామెంట్ అయితే పెట్టండి. మీకు నచ్చిన విధంగా కూడా నేను చేయడానికి ట్రై చేస్తా. మీరు కామెంట్ పెడితేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు కొంచెము పసుపు చేపలో కూడా కొంచెం వేసినాం కదా, దీనిలో కూడా కొద్దిగా వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అయితే వేస్తున్నా. ఇప్పుడు కొంచెం మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ ముక్కలకు ఆయిల్ పట్టేటట్టు ఇట్లా మంచిగా కలపాలి. ఇప్పుడైతే కలిపితే ఏం కాదు, ఇంకా కొంచెం అయినాక మనం గంట పెట్టామనుకో ముక్కలు అనేది చిరుగుతాయి. ఫస్ట్లో మనం కలుపుకుంటే ఏం కాదు, ముక్కలు ఏం చిరిగాయి. ఇలా మంచిగా కొంచెం చేపలు అనేది కొంచెం నూనెలో గోలినాయి అనుకో, చేపలు పచ్చివాసన అనేది రాదు. కూర పులుసు తింటప్పుడు కూడా మన చేతులు కూడా కౌసు వాసన అనేది రాదు. అందుకే ఫస్ట్ నూనెలో వేసుకోవాలి చేపలు. ఇప్పుడైతే నేను కొంచెం లైట్గా చింతపులుసు పోస్తున్నా, ఎందుకంటే మనకు అడగంటకుంటా చేప ముక్కలు అనేవి అడగంటకుంటా ఇలా పోసుకొని ఇలా గట్టిగా, ఎందుకంటే ఇంకొక 2 నిమిషాలు అనేవి మనకు ఉడకాలి. అందుకే నేను ఒక 5 నిమిషాలు నూనెలో గోలిచ్చిన. ఇప్పుడేమో అడగంటకుంటా కొంచెం లైట్గా చింతపులుసు పోసిన. అది కొంచెం ఉడికినాక మనం ఎసరు పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు చింతపులుసు పోస్తాను. చింతపండు అయితే సరిపడా పోసిన, నేను కొంచెం తక్కువనే పోసిన, ఎందుకంటే మామిడికాయలు కూడా వేస్తా కదా. ఇలా ఒక్కసారి మధ్యలో గంట పెట్టి ఇలా తింపాలి, కలపకూడదు. ఒకవేళ మనకు కారపొడి సరిపోయింది అనుకో, ఇప్పుడు ఎసరు మీద అయితే మనం కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా కడిగేసినాయి, ఇవైతే ఎత్తన్నా. అయితే ఇవి లాస్ట్కి ఎందుకు ఎత్తానంటే మనం రైస్లో ఈ చేపలతోటి
మామిడికాయ పెట్టుకొని తింటే ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మెంతుల పొడి ఉంది కదా, మెంతులు ఆవాలు జీలకర్ర, ఆ పొడి అయితే వేసుకుందాం. మంచిగా చల్లుతున్నా. అన్నీ చల్లి మూత పెట్టినామనుకో మంచిగా ఉడుకుతుంది కర్రీ అనేది. ఇప్పుడు ధనియా పౌడర్ 2 స్పూన్లు, ఇలా కొంచెం కదిలియాలి, ఉడికేటప్పుడు అంతా కలుస్తుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నా, మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది కర్రీ. చూడండి మనకైతే ఎలా ఉడుకుతుందో, కుతుకుతా అని అలా ఉడకాలి, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. చేపల కర్రీ అయితే మనకు రెడీ అయింది, దగ్గరికి వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూపు అనేది మనకు ఇలా చిక్కగా ఉండాలి, ఎందుకంటే రైస్ మీద తినడానికి చేపల కర్రీ అనేది కొంచెం చూపులాగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. ఎంత బాగా వచ్చిందో, ముక్కలు కూడా చిన్నగకుండా చాలా బాగా వచ్చాయి.